దివ్య ప్రేమ ధనాన్ని తీసుకుని వచ్చిన వాడును మరియు కరుణామూర్తి అయిన శ్రీనివాస ఆచార్యులు ఎక్కడికి వెళ్ళారు? నా స్వరూప నా స్వరూపదామనుడు మరియు రూపగోస్వామి ఎక్కడ? సనాతుడు ఎక్కడ? సచిత పావనుడైన రఘునాథదాసుడు ఎక్కడ? నా రఘునాథ భట్ట మరియు గోపాల భట్ట ఎక్కడ? కృష్ణదాస కవిరాజు ఎక్కడ? నటరాజు సౌర సుందరుడు అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళాడు? నేను నా తలను రాతికి బాదుకుంటాను, అగ్నిలోకి ప్రవేశిస్తాను. దివ్య గుణనిధి అయిన గౌరాంగ మహాప్రభువును నేను ఎక్కడ కనుగొనాలి? గౌరాంగ మహాప్రభు ఎవరి సాంగత్యంలో తన లీలన్నీ చేశాడు? అట్టి భక్తుల మరియు గౌరాంగ మహాప్రభు యొక్క సాంగత్యం పొందలేక నరోత్తమ దాసు లభిస్తున్నాడు. హరే కృష్ణ. కాబట్టి నరోత్తమదాస్ ఠాకూర్ వారు ఆయన ఈ షట్కోస్వాములు అలాగే చైతన్య మహాప్రభు వీరందరూ తిరోభవించిన తరువాత వారి యొక్క విరహంతో ఆయన ఈ విధంగా గానం చేస్తున్నారు. ఈరోజు మరి చాలా విశేషం. ఎందుకంటే ఈరోజు ముగ్గురు ప్రముఖమైనటువంటి ఆచార్యుల యొక్క తిరోభావ దినోత్సవం. శ్రీ రఘునాథ దాస గోస్వామి, అలాగే శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, అలాగే శ్రీల రఘునాథ భట్ట గోస్వామి ముగ్గురి యొక్క తిరోభావ దినోత్సవం. ఆచార్యులు తిరోభవించి బాధపడాలి కదా, మరి అది విశేషం ఎలా అవుతుంది? కానీ వైష్ణవ ఆచార్యుని యొక్క ఆవిర్భావము తిరోభావం రెండు కూడా ఒకటే. ఎందుకంటే ఒక వైష్ణవ ఆచార్యుడు ఆమెను ఆవిర్భవించినా తిరోభవించినా రెండింటి యొక్క ప్రయోజనం ఒకటే. ఆయన ఈ లోకంలో ఆవిర్భవించారంటే కృష్ణుని యొక్క సేవ కోసం ఆయన ఆవిర్భవించారు. ఇక్కడి నుంచి తిరోభవించారు అంటే మరొక చోటకు వెళ్ళి కృష్ణలీలను ప్రచారం చేయడం కోసం వారు వెళ్ళినట్టు, లేదా వారు శాశ్వతంగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళినట్టు. అందుచేత ఆచార్యుల యొక్క ఆవిర్భావ తిరోభావ దినోత్సవాలు రెండింటినీ కూడా మనం విశేషంగానే జరుపుకుంటాం. మరి ఈరోజు తిరోభవించినటువంటి గొప్ప ఆచార్యులు వాళ్ళ యొక్క జీవన విశేషాలు మనం ఈరోజు తెలుసుకుంటాం. మొట్టమొదటిగా మనం శ్రీల రఘునాథదాస గోస్వామి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుంటాం. రఘునాథదాస గోస్వామి వారు 1495 సంవత్సరంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. కాయస్థులు అంటే వ్యాపారం సప్తగ్రామ అనేటువంటి ప్రదేశంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి పేరు గోవర్ధన మజుందార్, అలాగే ఆయన మామ హిరణ్య మజుందార్. చాలా పెద్ద జమీందార్లు అనమాట. జమీందార్లు అంటే అది పర్షియన్ పదం, అది ఉర్దూ పదం. జమీన్ అంటే భూమి అని, దార్ అంటే కలిగి ఉన్నవాడు. చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ పేర్లు మనకి చైతన్య చరితామృతంలో కనిపిస్తాయి. చరిత్ర ఈ రఘునాథదాస గోస్వామి గారు అంటే రఘునాథుడు ఆయన బాల్యం నుండి లౌకిక జీవితం పట్ల ప్రదర్శించేవాడు బాల్యం నుండి. అలాగే ఆయన చైతన్య మహాప్రభు యొక్క సేవ వైపు చాలా తీవ్రంగా ఆకర్షితులయ్యారు. ఎవరు? రఘునాథ. అంటే చైతన్య మహాప్రభు శాంతిపురాణప్పుడు సన్యాసం స్వీకరించడానికి, సన్యాసం స్వీకరించిన తర్వాత ఆయన ఎప్పుడైతే చైతన్య మహాప్రభు శాంతి అక్కడ రఘునాథ ఓకే
నెట్వర్క్ ప్రాబ్లం. అయితే శాంతిపురానికి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చారో సన్యాసం స్వీకరించి, అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభు శరణం పొంది ఏమన్నారంటే, నేను మీతో పాటు వచ్చేస్తానని చెప్పి అడిగారు. కానీ మీతో పాటు వచ్చేస్తాను అంటే అప్పటికే రఘునాథ్ దాస్ గోస్వామికి వివాహం అయింది. చూడండి, ఆ రోజుల్లో చాలా చిన్న వయసులో వివాహం చేసేవారు కదా. ఇప్పుడు మహాప్రభు ఏమన్నారంటే, నువ్వు పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతూ నువ్వు ఇంటికి వెళ్ళి బాహ్యానికి లౌకికమైన వ్యక్తిగా నువ్వు నటించు, కానీ అంతర్గతంగా మాత్రం నీ యొక్క భక్తి సాధన అంటే స్మరణ ఎప్పుడు కూడా చేస్తూ ఉండు, కృష్ణుని యొక్క కృప కోసం ప్రార్థన చేస్తూ ఉండు. అంటే సరైనటువంటి సమయం వచ్చే వరకు నువ్వు వేచి చూడమని చెప్పారు. ఎప్పుడైతే సరైన సమయం వస్తుందో అప్పుడు నేను నిన్ను ఉద్ధరిస్తానని చెప్పారు. మనం చైతన్య చరితామృతంలో చూడొచ్చు, మధ్యలీల 16వ అధ్యాయం 238, 39 శ్లోకాల్లో మనం చూడొచ్చు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు ఒప్పుకోరు అప్పుడే. ఎందుకంటే వాళ్ళు మరి చూడండి, చాలా గొప్ప ధనవంతుల కుటుంబాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కనుక ఇంటిని త్యజించి వెళ్ళిపోవాలంటే మరి అది ఒప్పుకోరు కదా. అందుకని ఏమన్నారంటే, నువ్వు అప్పుడే కాదు, సమయం వచ్చినప్పుడు నేను ఉద్ధరిస్తానని చెప్పాను. మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ రఘునాథుడు చాలా కఠినమైనటువంటి పర్యవేక్షణలో ఇంట్లో ఉన్నారు. అంటే ఎన్నోసార్లు ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేస్తే, ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టుకున్నారు తల్లిదండ్రులు. వాళ్ళు బాధపడుతూ ఉండేవారు ఎప్పుడు, ఏమిటి వీడు ఇలా తయారయ్యాడు, వీడికి ఎంతో సుందరిమణి అయినటువంటి భార్య ఉంది, అలాగే ఇతడు గొప్ప సంపన్నవంతుడు, మరి వీడేమిటి పారిపోతానన్నాడు అని చెప్పి వాళ్ళు కాపులా వాళ్ళని పెట్టి ఎప్పుడు పారిపోయినా పట్టుకునేవారు. మొత్తానికి అంతిమంగా ఆయన పారిపోయి జగన్నాథపురిలో చైతన్య మహాప్రభుని కలుసుకుంటారు. జగన్నాథపురి వెళ్ళిపోయి చైతన్య మహాప్రభుని కలుసుకుంటారు. మొత్తానికి కృష్ణుని యొక్క ఏర్పాటు వల్ల ఆయన ఏం చేస్తారంటే, తన కాపలా వాళ్ళని తప్పించుకొని జగన్నాథపురి చేరుకుంటారు. దాదాపుగా 12 రోజులు నడుచుకుంటూ వెళ్తారు. దాదాపుగా తినడానికి కూడా ఏముండదు. అలా వెళ్ళి జగన్నాథపురిలో చైతన్య మహాప్రభుని కలుసుకుంటారు. ఎప్పుడైతే ఆయన అంతిమంగా చైతన్య మహాప్రభుని కలుసుకుంటారో వెంటనే చైతన్య మహాప్రభు రఘునాథుడిని ఆలింగనం చేసుకుని గొప్ప అనురాగంతో ఆయనను ఏం చేస్తారంటే, స్వరూప దామోదర గోస్వామికి అప్పచెప్తారు. స్వరూప దామోదర గోస్వామి ఎవరు? చైతన్య మహాప్రభు యొక్క కార్యదర్శి అనమాట. చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఏం చేస్తారంటే, స్వరూప దామోదర గోస్వామికి అప్పచెప్పి, నువ్వు జాగ్రత్తగా చూసుకో ఇతన్ని అని చెప్పి అప్పచెప్తారు. అందుకనే ఆనాటి నుండి రఘునాథ గోస్వామిని స్వరూపేర రఘు అంటారు. స్వరూపేర రఘు అంటారు. అంటే స్వరూప దామోదర గోస్వామి యొక్క రఘునాథుడు అని చెప్పి స్వరూపేర రఘు అని పిలుస్తారు ఆయన. మరి తర్వాత రఘునాథ దాస్ గోస్వామి చాలా సరళంగా జీవిస్తారు ఇక్కడ ఈ జగన్నాథపురి క్షేత్రంలో. ఆయన ముందు ఏం చేసేవారంటే, ఇంటి నుంచి ఆయనకి ధనం అందుతూ ఉండేది. కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరికీ గొప్ప విందు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు, వైష్ణవులందరినీ పిలిచి. కానీ తర్వాత ఆయనకి అనిపిస్తుంది, ఏమిటి నేను వైరాగ్య జీవితానికి గడపడానికి వచ్చాను ఇక్కడికి, కానీ ఇలా చేస్తున్నాను ఏంటి అని చెప్పి అది మానేసి ఏం చేస్తారంటే, జగన్నాథ మందిరంలో ప్రసాదాన్ని స్వీకరించేవారు. విందు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం మానేసి జగన్నాథ మందిరంలో ప్రసాదం స్వీకరించారు. ఆ తర్వాత ఆయనకు అనిపించింది, ఏమిటి నేను ఇలా జీవిస్తున్నాను అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే, జగన్నాథ మందిరం నుంచి అందరూ కూడా ఇది ఆనంద బజార్ అనేది ఉంటుంది కదా, మనం చూడొచ్చు, అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంటారు కదా, అక్కడ నుంచి భిక్షం ఎత్తుకుంటుంటారు. కొంతకాలం పాటు అలా భిక్ష ఎత్తి జీవిస్తారు. తర్వాత ఆయనకి అనిపిస్తుంది, ఏమిటిది నేను ఈ విధంగా వేసేలాగా నేను దారిలో నిలబడుతున్నాను ఈ విధంగా అని చెప్పి అది కూడా మానేసి ఏం చేస్తారంటే, మందిరానికి వచ్చినటువంటి భక్తులు మరి తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎంగిలి అంతా కూడా ఏమవుతుందంటే ఓ దగ్గర పడేయబడుతుంది. అక్కడికి వెళ్ళి ఏం చేసేవారంటే, ఆ విసిరేసినటువంటి ప్రసాదం ఏదైతుందో దాన్ని కడుక్కొని దాన్ని ఎండబెట్టుకుని తింటూ ఉండేవారు. ఆ విధంగా జీవించేవారు. మరి ఆయన యొక్క ఈ వినయం ఏదైతుందో అందరినీ ఆశ్చర్యపరిచింది. చైతన్య మహాప్రభు ఆయన యొక్క వైరాగ్యాన్ని ఎంతగానో కీర్తిస్తారు. అలాగే కొన్నిసార్లు ఆయన్ని చాలా అనురాగంతో పరీక్షించేవారు కూడా, ఆయన వైరాగ్యం ఎలా ఉందనేటువంటి. ఒకసారి చైతన్య మహాప్రభు అలాగే వచ్చి ఏం చేస్తారంటే, ఆ రఘునాథ గోస్వామి దగ్గర ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకుంటారు. నువ్వు ఇంత రుచికరమైనటువంటి పదార్థాన్ని నువ్వు ఎవరికి పెట్టకుండా తింటున్నావా అంటే,
మరి చైతన్య మహాప్రభు, స్వరూప దామోదర గోస్వామి వారిద్దరు కూడా ఈ ప్రపంచాన్ని వదిలి నిష్క్రమించిన తర్వాత రఘునాథుడు దాదాపుగా ఆయన కుప్పకూలిపోయాడు. తన యొక్క స్వాములు ఇద్దరు కూడా వెళ్ళిపోవడంతో ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి బృందావనం వెళ్ళిపోయారు. అప్పటి నుంచి జగన్నాథపురం నుంచి బృందావనం వెళ్ళిపోయి అక్కడ శ్రీ రూప సనాతన గోస్వాముల యొక్క ఆశ్రయంలో జీవించారు. ఎక్కడి నుంచి? జగన్నాథపురం నుంచి వెళ్ళిపోయి మరి బృందావనం వెళ్ళిన తర్వాత ఆయన ఈ రాధాకొండ తటంలో జీవించేవారు. ఏదైతే మన బృందావనం రాధాకొండం దాని యొక్క ఒడ్డున జీవించేవారు. చాలా తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తూ ఉండేవారు. అంటే తపస్సు కూడినటువంటి జీవన విధానాన్ని అనుసరించేవారు. ఆయన చాలా అతి కొద్దిగా తినేవారు ప్రతిరోజు కూడా. కానీ నిరంతరం హరినామం చెప్పిస్తూ ఉండేవారు. శ్రీ శ్రీ రాధాకృష్ణ యొక్క లీలను స్మరిస్తూ ఉండేవారు రాధాకుండం. అయితే రోజుకి ఆయన 2000 సార్లు ప్రణామాలు చేసేవారు. రఘునాథ దాస గోస్వామి రోజుకి 2000 సార్లు దండవత ప్రణామాలు చేసేవారు. రోజుకి 1,00,000 నామాలను ఆయన చెప్పించేవారు. జపం. రఘునాథ దాస గోస్వామిని ప్రయోజనాచార్య అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే సంబంధ, అభిధేయ, ప్రయోజన అనేటువంటి ఉన్నాయి కదా. సంబంధ అంటే ఏమిటి? మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను, కృష్ణుడు భగవంతుడు అని తెలుసుకోవడం సంబంధ జ్ఞానం అంటే. అభిధేయం అంటే ఏమిటి? సరే నాకు కృష్ణుడితో ఈ విధంగా సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధంలో నేను చేయాల్సినటువంటిది ఏమిటంటే భగవత్ సేవ చేయాలి. మరి ప్రయోజనం ఏమిటి అంటే అంతిమంగా ఆ విధంగా భగవత్ సేవ చేయడం వల్ల నాకు లభించేటువంటి ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఈయన ప్రయోజనాచార్య అనేవారు. ఎందుకనంటే ఆయన జీవితపు అంతిమ లక్ష్యం గురించి బోధించారు. ఏమిటది? శుద్ధమైనటువంటి రాధాకృష్ణుని యొక్క ప్రేమ భక్తి. అందుకని ఆయన ఏమన్నారంటే ప్రయోజనాచార్య అని చెప్పారు. ఆయన రాసినటువంటి రచనలో మనం చూసినట్లయితే ఆయన ఎంతో తపస్సుతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఆయన అనేకమైనటువంటి వెలకట్టలేని భక్తి గ్రంథాలను రచించారనమాట. ఎవరు? రఘునాథ దాస గోస్వామి. ఆయన రాసినటువంటి గ్రంథాలు ఏమిటంటే శ్రీ మనఃశిక్ష అనేటువంటిది ఒకటి. శ్రీ మనఃశిక్ష అనేది ఆయన ఏం చేస్తారంటే తన మనసుకి శిక్షణ ఇస్తూ ఉంటారు. అంటే మనసుతో మాట్లాడుతుంటారు. అది మనఃశిక్ష అంటే. మనసుకి ఏం చేస్తారంటే శిక్షణలు ఇస్తూ ఉంటారు. అది చాలా లోతైనటువంటి భక్తి తత్వం గురించి చర్చిస్తుంటారు మనసుతో. మనం కూడా చూస్తుంటాం కదా, దక్షిణాదిలో ఉన్నటువంటి ఆచార్యులు కూడా ఓ మనసా నువ్వు ఈ విధంగా స్వామిని కీర్తించు అని చెప్పి మనసును ఉద్దేశించి పాడుతుంటారు కదా. అట్లా ఆయన శ్రీ మనఃశిక్ష అనేటువంటి గ్రంథం రాశారు. అలాగే శ్రీ విలాప కుసుమాంజలి అనేటువంటి మరో గ్రంథం. విలాప కుసుమాంజలి అంటే శ్రీమతి రాధారాణికి చేసినటువంటి చాలా సన్నిహితమైనటువంటి ప్రార్థనలు. అంటే ఈ విప్రలంబ భావాన్ని ప్రదర్శిస్తూ, విప్రలంబ భావం అంటే ఏమిటి? ఎడబాటుని, అంటే విరహాన్ని ప్రదర్శిస్తూ చేసేటువంటి చాలా సన్నిహితమైనటువంటి ప్రార్థన. అలాగే ఆయన దానకేళి చింతామణి అనేటువంటి గ్రంథాన్ని, అలాగే ముక్తాచరిత అనేటువంటి మరొక గ్రంథాన్ని, అలాగే ఇతర గ్రంథాలను కూడా ఆయన రాశారు. మరి ఆ గ్రంథాల్లో ఏమిటంటే చాలా మధురమైనటువంటి రాధాకృష్ణుల యొక్క లీలలను ఆయన కీర్తించారు. అలాగే ఆయన శ్రీ చైతన్య మహాప్రభుని, స్వరూప దామోదరుని, అలాగే గోస్వాములను కీర్తిస్తూ అనేకమైనటువంటి శ్లోకాలను కూడా ఆయన రాయడం జరిగింది. అనేక ప్రార్థనలు కూడా రాశారు. మరి రఘునాథ దాస గోస్వామి వారు ఆయన మూర్తిభవించినటువంటి పరమ వైరాగ్యమూర్తిగా చెప్పుకోవచ్చాను. నేను మనం చూసాం కదా ఏ విధంగా ఆయన జీవించేవారు. ఇప్పుడు జగన్నాథపురి మందిరంలో విసిరివేయబడినటువంటి ఏదైతే ప్రసాదం ఉండేదో దాన్ని కడుక్కుని ఆయన దాన్ని ఎండబెట్టుకుని తినేవారు. అలాగే ఆయన ప్రతిరోజు కూడా 2000 ప్రణామాలు చేసేవారు. అలాగే 1,00,000 నామాలను జపించేవారు. ఆయన రాసినటువంటి విలాప కుసుమాంజలి అనేటువంటి గ్రంథం, ఈ విలాప కుసుమాంజలి అనేటువంటి గ్రంథం ఒక మంజరి యొక్క అంతర్గత భావం ఎలా ఉంటుందో సూచిస్తున్నారు. మంజరులు అంటే ఎవరు? రాధారాణి యొక్క సేవకులు. కాబట్టి ఆ మంజరుల యొక్క అంతర్గత భావం ఎలా ఉంటుందనే దాన్ని ఆయన అందులో ప్రదర్శించేవారు. అలాగే ఆయన యొక్క దయ, అంటే ఆయన యొక్క కృప
దయ అనేటువంటి లక్షణం, ఆయన యొక్క వినయం అనేది ఎంత లోతైనటువంటి అంటే తనను తాను ఆయన ఎలా పరిగణించేవారంటే నేను మలంలో ఉండేటువంటి పురుగు కంటే నీచమైన వాడిని అనే భావనలో ఉండేవారు. నేను మలంలో ఉండేటువంటి పురుగు కంటే నీచమైన వాడిని అనే భావంలో ఉన్నప్పటికీ ఆయన దివ్యమైనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా ఆయన ఉప్పొంగుతూ ఉండేది ఆయన యొక్క హృదయం. మరి ఆయన ఈ రోజు మనం చూస్తే అశ్వయుజ మాసం ఈ ఏదైతే ఈ శుక్ల ద్వాదశి ఈరోజు ఆయన బృందావనంలో పరమపదించారు ఆయన. మరి ఈరోజు భక్తులందరూ కూడా ఆయన యొక్క అసమానమైనటువంటి వైరాగ్యాన్ని, వినయాన్ని, రాధాకృష్ణుల యొక్క ప్రేమని అందరూ కూడా స్మరిస్తూ ఉంటారు. ఆయన యొక్క సమాధి మందిరం రాధాకుండం యొక్క తటమున ఉన్నదన్నమాట. బృందావనంలో అత్యంత గౌరవించబడేటువంటి ప్రదేశాల్లో అదొకటి. రాధాకుండం అనేది చాలా అత్యంత గౌరవించబడేటువంటి ప్రదేశం రాధాకుండం. ఆ సమాధి, ఆయన సమాధి రాధాకుండ తటంలో సమాధి ఉందన్నమాట. కాబట్టి మనం శ్రీ రఘునాథదాస గోస్వామి వారు మనందరికీ బోధించేది ఏమిటి, ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ విధంగా మనం బాహ్యంలో చాలా సరళంగా జీవించాలి, వినయపూర్వకంగా జీవించాలి, కానీ అంతరంగంలో మనం శ్రీ రాధాకృష్ణులను విరహ భావనతో ఏ విధంగా సేవించాలి అనేటువంటి, ఏ విధంగా అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప ద్వారా. అయితే మనం ఎవరో ఆ స్థాయిలో లేము, మనం కనీసం వాటి గురించి చెప్పుకోవాలి. కనీసం ఎవరున్నారు రాధాకృష్ణుల పట్ల విరహ భావనతో ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు ఎవరున్నారు? చాలా కష్టం అనమాట. అందుకే ఆయన ప్రయోజనాచార్య అని చెప్పి అన్నారు. కాబట్టి ఇది శ్రీల ఆయన యొక్క వాస్తవంగా ఆయన పేరు ఏమిటంటే రఘునాథ దాస మజుందార్ అనేది ఆయన పేరు. బాల్యనామం రఘునాథ్ దాస్ మజుందార్ అనేటువంటి. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు మజుందార్లు. అంటే ఏమిటంటే ఈ మజుందార్ అనేది పేరు దేన్ని సూచిస్తుందంటే వీళ్ళు ఈ మహమ్మదీయ ప్రభుత్వంలో పన్ను వసూలు చేసేవాళ్ళు. ఒక 12 గ్రామాలని వాళ్ళ గుప్పిట్లో ఉండేవి. 12 గ్రామాల యొక్క పన్ను వసూలు చేసేటువంటి బాధ్యత వీళ్ళు. అందుకే మజుందార్ అనేటువంటి పేరు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఆయన యొక్క అనుచరులు ఈ బెంగాల్ని సందర్శించారో, అంటే ఆయనకు అసలు చైతన్య మహాప్రభువుని కలవాలనేటువంటి కోరిక ఎలా మొదలైంది, ఎలా అసలు చైతన్య మహాప్రభు గురించి విన్నారు ఏమిటంటే నిత్యానంద ప్రభు యొక్క అనుచరులు వాళ్ళు బెంగాల్ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడుగా అప్పుడు వాళ్ళని కలిశారనమాట. కలిసి అప్పుడు ఆయనకి తీవ్రమైనటువంటి కోరిక కలిగింది చైతన్య మహాప్రభుని కలవాలనేది. అందుకనే ఎప్పటికప్పుడు పారిపోవాలని ప్రయత్నించేవారు. అందుకే కాపలా వాళ్ళని కూడా పెట్టేవారు వాళ్ళు తల్లిదండ్రులు. ఎప్పుడు కూడా నేను ఏ విధంగా చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాలను పొందగలననే భావనలోనే ఉండేవారు. అయితే రఘునాథ్ దాస గోస్వామి జీవితంలో మనం మరొక ముఖ్యమైనటువంటి ఘట్టం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని చెప్పగలరా? ముఖ్యమైనటువంటి ఘట్టం, మనం ఒక ఉత్సవం కూడా జరుపుకుంటాం. పానీహటి చీడాదహి మహోత్సవం. అది రఘునాథ్ దాస్ గోస్వామి వారి జీవితంతో సంబంధానికి కలిగింది. నిత్యానంద ప్రభు చాలా కృపాపూర్వకంగా ఆయన్ని శిక్షిస్తారట. ఎవరిని? రఘునాథ్ దాస్ గోస్వామి. ఏమిటి శిక్ష వేసింది అంటే, నువ్వు ఈ అటుకులు పెరుగు ఉత్సవం నిర్వహించు అని చెప్పారు వైష్ణవుడు. చీడా దహి అంటే ఏమిటి? చీడా అంటే అటుకులు, దహి అంటే పెరుగు మహోత్సవం. పానీహటి అనేటువంటి ప్రదేశంలో జరిగింది. అది ఏమన్నారంటే, ఎప్పుడైతే ఆ ఉత్సవం జరిగిందో అప్పుడు చైతన్య మనం ఎన్నోసార్లు మనం పారాయణ చేశాం. చీడదహి మహోత్సవంలో జరిగింది. నిత్యానంద ప్రభు ఏం చేస్తారు? చైతన్య మహాప్రభుని తీసుకొస్తారు. ఆయన స్మరించడం ద్వారా చైతన్య మహాప్రభు కూడా ఉత్సవంలో పాల్గొనగా చేస్తారు. కాబట్టి మనం చైతన్య మహాప్రభు యొక్క కృపను లేదా భగవంతుడి కృపను ఎలా పొందగలం అంటే ఆయన యొక్క సేవకులను సంతృప్తి పరచడం ద్వారా. ఈ ఉత్సవం అయిన తర్వాత నిత్యానంద ప్రభు ఆయన్ని ఆశీర్వదిస్తారు అన్నమాట. ఏమిటంటే, ఇప్పుడు నన్ను సంతృప్తి పరిచావు కాబట్టి ఇప్పుడు నువ్వు త్వరగా చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాలను పొందుతావు. ఆయన దాదాపుగా 16 సంవత్సరాల పాటు చైతన్య మహాప్రభుని, స్వరూప దామోదరుడిని సేవించారు జగన్నాథుడు.
అంటే ఎంత సన్నిహితమైనటువంటి ఆ సంబంధం ఉండేది ఆయన చైతన్య మహాప్రభు. 16 సంవత్సరాలు కూడా సేవ చేశారు వ్యక్తిగతంగా. మరి ఆయన ఎప్పుడు కూడా మనం సంపదను కానీ, ఆయన ఇప్పుడు కూడా సౌఖ్యాన్ని కానీ కోరుకోలేదు. మరి చైతన్య మహాప్రభు మనం చూస్తే ఆయన ఏమంటారంటే, నువ్వు ఆ కృష్ణుని యొక్క ప్రసాదామృతాన్ని సేవిస్తున్నావు, మరి నాకు కూడా ఇవ్వు అని చెప్పి బలవంతంగా లాక్కుంటారు. ఎవరి నుండి? రఘునాథ దాస్ గోస్వామి. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు స్వరూప దామోదరుడు ఇద్దరు కూడా నిష్క్రమించిన కూడా ఆయన హృదయం విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పుకోవాలి విధంగా చెప్పాలంటే. మరి ఆయన ఇంకేమనుకున్నారంటే, ఈ వాళ్ళ యొక్క విరహాన్ని తట్టుకోలేక బృందావనం వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారంటే, గోవర్ధనగిరి పర్వతం నుంచి దూకి చనిపోదాం అనుకున్నారు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు లేకుండా నేను ఎలా జీవించగలను? భౌతిక జీవితంలో జనం ఏం చేస్తారు? ప్రియురాలు వద్దందనం, లేకపోతే ప్రియురాలు తిరస్కరించిందనం దూకి చనిపోతుంటారు జనం కదా. కానీ ఇది అలాంటిది కదనమాట. ఇది ఎలాంటిది? ఇది చైతన్య మహాప్రభు శ్రీల స్వరూప దామోదర గోస్వామి వారి యొక్క విరహాన్ని తట్టుకోలేక ఆయన దూకి చనిపోదాం. కానీ ఎప్పుడైతే ఆయన రూప సనాతన గోస్వాములను కలుసుకుని ఈ విషయం చెప్తారనమాట, ఇంకెందుకు నేను చనిపోదాం అనుకున్నానంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు లేదు అని చెప్పి ఆయనకి కొత్త సేవను అప్పు చెప్తారు. ఏమిటి నీ సేవ ఏమిటంటే, నువ్వు ఇక్కడ ఉండి బృందావనంలో రాధాకృష్ణుల యొక్క లీలను ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉందని చెప్పి. కాబట్టి ఒక్కోసారి ఇందాక మనం చెప్పుకున్న లక్షనామాలు అని చెప్పి, కొన్నిసార్లు 2 లక్షల నామాలు అని చెప్తుంటారు, 2000 ప్రణామాలు, 1000 ప్రణామాలు అంటారు, ఇట్లా మొత్తాన్ని చెప్తుంటారు. కానీ చాలా పెద్ద ఎత్తున ఆయన చేసేవారు. రోజుకి 1 గంట 2 గంటలు మాత్రం నిద్రపోయేవారు ఆయన. అయితే ఈ రఘునాథ దాస గోస్వామి యొక్క ప్రభావం శ్రీకృష్ణ, అదే మనం ఇంకొక గొప్ప ఆచార్యుడు ఈరోజు తిరోభవించిన ఆయన ఎవరైనా కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఈ కృష్ణదాస కవిరాజ గోస్వామిని చాలా గొప్పగా ప్రభావితం చేసింది రఘునాథ దాస గోస్వామి వారి యొక్క సాంగత్యం అనమాట. ఆ ప్రభావం చేతనే కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు అనంతర కాలంలో చైతన్య చరితామృతం రచించారు. అందుకే కవిరాజ గోస్వామి వారు ఏమంటారంటే, రఘునాథ దాస గోస్వామి నా యొక్క ప్రాణము, నా జీవితం అని చెప్పుకుంటారు. మనం చెప్పుకున్నాం ఆయన రాసినటువంటి గ్రంథాలు, మనశిక్ష అనేది, విలాప కుసుమాంజలి అనేటువంటిది, అలాగే దానకేళి చింతామణి, శ్రీ దానకేళి చింతామణి అనేది పన్ను వసూలు చేయడం అనమాట. చూడండి, అంటే రాధాకృష్ణుల యొక్క క్రీడాపూర్వకమైనటువంటి లీల, అంటే పన్ను వసూలు చేసేటువంటి లీల. దానకేళి అంటే తీసుకోవడం, పన్ను వసూలు చేయడం. ఏ విధంగా కృష్ణుడు రాధారాణి నుంచి, రాధారాణి కృష్ణుడి నుంచి పన్ను వసూలు చేస్తారనేటువంటి. అలాగే శ్రీ ముక్త చరిత శ్రీ స్తవావళి అనేటువంటిది మరొకటి. ఇవన్నీ కూడా చాలా అత్యున్నతమైనటువంటి ప్రేమ భక్తిని చర్చిస్తాయి అన్నమాట ఈ గ్రంథాలు. మరి రాధాకుండం వద్ద రఘునాథ దాస గోస్వామి వారు 40 సంవత్సరాలకు పైగా జీవించారు రాధాకుండం దగ్గర. ఇది చైతన్య మహాప్రభు అలాగే స్వరూప దామోదర గోస్వామి ఇద్దరు తిరోగమించిన తర్వాత కూడా 40 సంవత్సరాల పాటు అక్కడ జీవించారు. ఆయన సమాధి ఎక్కడ ఉందనేది కూడా మనం చెప్పుకున్నాం. దాన్ని కూడా సరే, తర్వాత మరొక గొప్ప ఆచార్యుడు తిరోభవించారు ఈరోజు. ఎవరైనా ఎలాగో మనం రఘునాథ దాస్ గోస్వామి గురించి చెప్పుకున్నాం కాబట్టి, ఆయన సంబంధంలో ఉన్న వ్యక్తే శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఎవరు కృష్ణదాస కవిరాజ గోస్వామి? చైతన్య చరితామృతాన్ని రచించారు. మరి కృష్ణదాస కవిరాజ గోస్వామి రఘునాథ దాస గోస్వామి యొక్క ఆయనకి అంకితం అయిపోయినటువంటి అనుచరుడిగా చెప్పుకోవాలి. మరి వారి యొక్క కృపతోనే ఈ కృష్ణదాస కవిరాజ గోస్వామి ఈ యొక్క చైతన్య చరితామృత గ్రంథాన్ని రాస్తారు. మరి ఈయన చాలా గొప్ప సాధు పురుషుడైన శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప తత్వవేత్త కూడా. మరి చైతన్య చరితామృతం ఏదైతే ఆయన రచించారో, ఇది వైష్ణవ సాహిత్యంలోనే అత్యంత ఏమంటారు, గౌరవించబడేటువంటి శాస్త్రంగా చెప్పబడుతుంది. అలాగే ఆయన శ్రీ గోవింద లీలామృతం అనేటువంటి మరో గ్రంథాన్ని కూడా రాశారు.
ఈ గోవింద లీలామృతం అనేది రాధాకృష్ణుల యొక్క నిత్య లీలల గురించి, అంటే అష్టకాలీయ లీలల గురించి చర్చిస్తూ ఉంటున్నారు. ఈయన సుమారుగా 1496 ఆ ప్రాంతంలో ఆయన జన్మించారు. అంటే రఘునాథదాస గోస్వామి జన్మించిన ఒక సంవత్సరానికి జన్మించారు. ఎవరు? కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఆయన ప్రాంతంలో ఉంది. కట్వా అంటే తెలుసు కదా, కట్వా అంటే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నటువంటి ప్రదేశం కట్వా. ఆయన గౌరవనీయమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళందరూ కూడా భక్తులు, పండితులు కూడా. మన తల్లిదండ్రుల పేర్లు ఏంటనేది మనకి తెలియరావడం లేదు. మరి ఆయన బాల్యం నుండి కూడా ఎంతో పుణ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడిపారు. చాలా గొప్ప మేధావి అన్నమాట. ఆయన కూడా గొప్ప అనాసక్తిని ప్రదర్శించేవారు లౌకిక విషయాల పట్ల. ఆయన హృదయం ఎప్పుడు కూడా భక్తి వైపే ఆసక్తి ప్రదర్శించారు. మరి ఈ కృష్ణదాస ఈ యొక్క విషయాన్ని చైతన్య చరితామృతంలో మనకి తెలియజేస్తారనమాట. ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు, ఎవరు? కృష్ణదాస కవిరాజ గోస్వామి యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఒక తత్వపరమైనటువంటి విభేదం వస్తుంది ఆయన గృహంలో. ఏమిటంటే ఆయన సోదరుడికి అలాగే నిత్యానంద ప్రభు యొక్క భక్తుడికి మధ్య, నిత్యానంద ప్రభు యొక్క భక్తుడికి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారి యొక్క సోదరుడికి మధ్య ఒక తత్వపరమైనటువంటి విభేదం ఒకటి కలుగుతుందన్నమాట. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారి యొక్క సోదరుడు ఏం చేస్తారంటే ఆ వైష్ణవుని పట్ల అపరాధం చేస్తారు. అంటే నిత్యానంద ప్రభు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన అగౌరవపరుస్తాడు ఆయన సోదరుడు. కానీ కృష్ణదాస ఆయన తన యొక్క సోదరుని యొక్క ప్రవర్తనని ఎప్పుడు కూడా ఖండించేవారు. ఆ విధంగా నువ్వు చేయకూడదు. అదే రోజు రాత్రి నిత్యానంద ప్రభు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారికి స్వప్నంలో కనిపించి, అంటే తన అనుచరులతో పాటుగా కనిపించి ఏమంటారంటే, నువ్వేం భయపడద్దు కృష్ణదాస, నువ్వు బృందావనానికి వెళ్ళు ఇక్కడి నుంచి, అక్కడ నీకు నా యొక్క కృప లభిస్తుంది అని చెప్తారు. ఎప్పుడైతే ఆయన నిద్ర లేస్తారో, లేచిన తర్వాత వెంటనే ఆయన ఇంక వేచి చూడకుండా వెంటనే బృందావనం వెళ్ళిపోతారు, ఇంటిని విడిచిపెట్టి. ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రారు. ఒక్కసారి వెళ్ళారు, ఇంకా మళ్ళీ ఎప్పుడు తిరిగి రారు ఇంటికి. మరి ఇదే ఆయన జీవితంలో గొప్ప కృప అని చెప్పి ఆయన చెప్తారన్నమాట. ఏమిటంటే నిత్యానంద ప్రభు యొక్క ప్రత్యక్ష ఆజ్ఞ ఏదైతే ఉందో, ఏమిటది, నువ్వు బృందావనానికి వెళ్ళు అనేది, అదే నా జీవితంలో గొప్ప సన్నివేశం అని చెప్పి చెప్తారు. ఈ విషయాన్ని చైతన్య చరితామృతంలో కూడా ఆయన వ్యక్తం చేస్తారు ఈ విషయాన్ని. మరి బృందావనం వెళ్ళిన తర్వాత ఆయనకి షడ్గోస్వాముల యొక్క సాంగత్యం లభిస్తుంది ఆయనకి. ఎవరు షడ్గోస్వాములు? శ్రీరూప సనాతన రఘునాథ భట్ట, రఘునాథ దాస, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, 6 గోస్వాముల యొక్క సాంగత్యం లభిస్తుంది ఆయనకి. మరి ఆయన రఘునాథదాస గోస్వామికి చాలా సన్నిహితమైనటువంటి సేవకునిగా, శిష్యునిగా మారతారు. అందుకే రఘునాథదాస గోస్వామిని ఆయన అందుకే ప్రతి అధ్యాయం చివరిలో కూడా కీర్తిస్తారు. చైతన్య చరితామృతంలో చూస్తే రఘునాథదాస గోస్వామి శ్రీరూప రఘునాథ ఏముంటది పదే కోయ, అంటే వారి యొక్క పాదపద్మాల చెంత ప్రణమిల్లి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అంటారు. మరి రఘునాథదాస గోస్వామి నుండే ఆయన చాలా గోప్యమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భావాల గురించి, రాధాకృష్ణుని యొక్క లీలల యొక్క అంతర్గత అర్థాల గురించి ఆయన తెలుసుకున్నారు. ఆయన దాదాపుగా జీవితం అంతా కూడా బృందావనంలో గడిపారు. ఎక్కడంటే శ్రీ రాధాకుండం దగ్గర. అక్కడ ఎప్పుడు కూడా ఆయన జపం చేయడంలో, భజన చేసుకోవడం నిమగ్నమై ఉండేవారు. సుమారుగా 1600 సుమారుగా అంటే చాలా దాదాపుగా ఆయన 90 ఏళ్ల వయసున్న సమయంలో, 90 ఏళ్ళు వయసున్న సమయంలో ఈ బృందావనంలో ఉన్నటువంటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన్ని వేడుకున్నారనమాట. ఏమని వేడుకున్నారంటే, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవితం గురించి, ఆయన బోధనల గురించి నువ్వు ఒక గ్రంథం రాయాలని చెప్పి వాళ్ళందరూ వేడుకున్నారు. అప్పటికి ఆయన వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఆయన ఏమన్నారంటే, నేను చాలా వృద్ధుణ్ణి, చాలా బలహీనుణ్ణి, నాకు ఎలాంటి అర్హత లేదు అంటే, భక్తులు ఏమన్నారంటే, లేదు లేదు, కేవలం నువ్వు మాత్రమే చైతన్య మహాప్రభు యొక్క బోధనలను రూప రఘునాథుల యొక్క సాక్షాత్కారాలతో సమ్మిళితం చేసి, నువ్వు మాత్రమే, అంటే ఒక చూడండి, వస్త్రాన్ని తయారు చేయాలనుకోండి, వస్త్రం ఎలా తయారు చేస్తారు? ఆ దారపోగులు అల్లుతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మాత్రమే అల్లగలవు వీటిని, చైతన్య మహాప్రభు యొక్క బోధనలను, అలాగే రూప రఘునాథుల యొక్క సాక్షాత్కారాలను అని చెప్పి. అంతిమంగా వాళ్ళందరూ బలవంత పెట్టడంతో ఆయన అంగీకరించారు. ఏమన్నారంటే, శ్రీ చైతన్య నిత్యానందుల యొక్క కృప ద్వారా
అందుకే ఆయన చెప్తారు ఏమంటారంటే ఆ మనం చెప్తుంటాం కదా ఏముంటది, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారణం శ్రీ చైతన్య ఉంటుంది తర్వాత ఇంకోటి. అప్పుడు ఆయన ఏమంటారంటే శ్రీ నిత్యానంద శ్రీ చైతన్యుల యొక్క కృప ద్వారా ఒక కుంటివాడు పర్వతాల మీద దూకగలుగుతాడు, అలాగే మూగవాడు కవిత్వం చెప్పగలుగుతాడు అని చెప్తారు. ఆయన చెప్పింది. సో కాబట్టి వాళ్ళ యొక్క కృప ద్వారా ఏదైనా సాధ్యం అవుతుంది. కాబట్టి మరి నేను కూడా అలాంటి వాడినే. ఎందుకంటే 90 ఏళ్ల వయసులో నేను ఏం గ్రంథాలు రాయను, ఎందుకంటే నేను వృద్ధుణ్ణి, నా కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు, దాదాపుగా కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు అని. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయగలను? సరే మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కృప ద్వారా ఏదైనా సాధ్యం అవుతుంది కాబట్టి నేను రాస్తానని చెప్పి అంగీకరిస్తారు. ఆ విధంగా ఆయన బృందావనంలో శ్రీ చైతన్య చరితామృతాన్ని రచిస్తారు. ఈ రాధా దామోదర మందిరంలో ఉంటూ, ఈ రాధా దామోదర మందిరంలో జీవిస్తూ ఆయన ఈ గ్రంథాన్ని రాస్తారు. మరి ఈ గ్రంథం ఎలా రాయబడింది అంటే బెంగాలీ సంస్కృత శ్లోకాలు కలిపి రాయబడుతున్నారు. ఏ విధంగా అయితే భాగవత పురాణం రాయబడుతుందో సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి కదా, అలాగే ఆయన కూడా ఏం చేశారంటే భాగవత శైలిని అనుసరిస్తూనే బెంగాలీతో, అలాగే బెంగాలీ సంస్కృతం 2 భాషల్లో కలిపి దాన్ని రాశారు. ఈ చైతన్య చరితామృత గ్రంథాన్ని ఆయన 3 భాగాలుగా విభజించారు: ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. ఈ ఆదిలీలలో ఆయన చైతన్య మహాప్రభు ఎవరు, ఆయన యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, ఆయన బోధనలు ఏమిటని దాని గురించి వివరిస్తారు. మధ్యలీలలోనేమో చైతన్య మహాప్రభు యొక్క సంచారం, అంటే ఆయన యొక్క యాత్రలు, అలాగే భక్తి తత్వం యొక్క, అంటే చైతన్య మహాప్రభు యొక్క భక్తి తత్వం యొక్క సారం ఏమిటనేది వివరిస్తారు. అలాగే అంత్యలీలలో చైతన్య మహాప్రభు యొక్క అంతిమ సంవత్సరాలు, ఆయన యొక్క అంతర్గతమైనటువంటి భావం, అలాగే ఆయన రఘునాథ దాస అలాగే ఇతర భక్తులతో ఎలా ఆయన వినిమయం జరిగిందనే దాన్ని వివరిస్తారు. మరి విశేషం ఏమిటంటే కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారు ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభుని చూడలేదు, చైతన్య మహాప్రభుని ఎప్పుడు చూడలేదు. కానీ చైతన్య మహాప్రభు జీవితం గురించిన ప్రామాణికమైన గ్రంథం ఆయన రాసినటువంటి చైతన్య చరితామృతం. మరి ఎలా రాయగలిగారు అంటే ఈ కరణావళి అంటారు, అంటే స్వరూప దామోదర గోస్వామి వారు రాసినటువంటి డైరీ అన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క సేవకుడు కదా ఆయన, ఏ రోజు ఏం జరిగింది అనేది డైరీ రాసుకునేవారు. దాన్ని కడాచాల్ అని చెప్పి అంటారు, కడాచాల్, కరణావళి అని కూడా అంటారు దాన్ని. కరణావళి అంటే ఏంటంటే ఆయన యొక్క కార్యాలు అని చెప్పి అర్థం. చైతన్య మహాప్రభు చేసినటువంటి కార్యాల గురించి స్వరూప దామోదర గోస్వామి రాసినటువంటి డైరీ ఏదైతే ఉందో దాని ఆధారంగా, అలాగే మరి ఆయన గురువు అయినటువంటి శ్రీ రఘునాథదాస గోస్వామి, ఆయన 16 సంవత్సరాల పాటు చైతన్య మహాప్రభుని సేవించారు కదా, అప్పుడు రఘునాథదాస గోస్వామి వారు చెప్పినటువంటి విశేషాలను, అలాగే శ్రీ రూప సనాతన జీవ గోస్వాములు చెప్పినటువంటి విశేషాలు, ఇవన్నిటినీ కూడా సేకరించి ఆయన ఈ గ్రంథం రాశారు. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క జీవితం గురించి, ఆయన బోధనల గురించి అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏమిటంటే సరే చైతన్య చరితం. మరి అది కేవలం ఒక ఏమంటారు, అది ఒక జీవన గ్రంథం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాక్షాత్కారం కూడా, దాన్ని సమ్మిళితం చేస్తారు. అందుకే చైతన్య చరితామృతంలో మనకి తత్వం కనిపిస్తుంది, భక్తి రసం కనిపిస్తుంది, అలాగే ఒక ఆదర్శనీయమైనటువంటి వైష్ణవుని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అది మనం చూడొచ్చు. మనం భాగవతం చదువుతాం, మనం భాగవతం అనేది అది ఏమంటారంటే భాగవతం అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ, అంటే దీన్ని భాగవతం అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చైతన్య చరితామృతం అనేది పిహెచ్డి అని చెప్పి అంటారు. భగవద్గీత అనేది గ్రాడ్యుయేషన్ అనమాట అట్లా. కాబట్టి ఆయన అందుకే మనం ఒక భాగవతుడు ఎలా ఉండాలి అనే దాన్ని తెలుసుకోవాలంటే, ఒక ఆదర్శనీయమైన భక్తుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మనం చైతన్య చరితామృతం చదవాల్సిందే, చైతన్య మహాప్రభు అని యొక్క భక్తులు. అందుకని ఏమంటారంటే అందులో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, ఈ ముఖ్యమైనటువంటి శ్లోకం మొత్తం ఈ గౌడీయ వైష్ణవ తత్వాన్ని మనకి సారాంశంగా చెబుతుంది. ఏమిటది? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస కృష్ణేర తటస్థ శక్తి భేదాభేద ప్రకాశ. ఈ శ్లోకం మొత్తం గౌడీయ తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అంటే జీవి యొక్క ఈ యొక్క స్వభావం ఏమిటంటే, సహజ స్వభావం ఏమిటంటే కృష్ణుని యొక్క నిత్య సేవకునిగా ఉండడం. మరి ఈ జీవి కృష్ణుని యొక్క తటస్థ శక్తికి చెందినటువంటి వాడు, అందుచేత అతడు ఏకకాలంలో భగవంతుడితో
ఏకము అలాగే భిన్నము కూడా, అదే అచింత్య భేదాభేదం అని చెప్పి అంటారు. అది ఆయన చెప్పినటువంటి తత్వం. ఆయన రాసినటువంటి ఇతర గ్రంథాలు అంటే చైతన్య చరితామృతం మాత్రమే కాకుండా ఇతర గ్రంథాలు ఏమిటంటే శ్రీ గోవింద లీలామృతం అనే గ్రంథాన్ని రాశారు. అది అష్టకాలీయ లీలల గురించి వివరిస్తుంది, రాధాకృష్ణ లీలల గురించి. అలాగే ఆయన కృష్ణ కర్ణామృతానికి వ్యాఖ్యానం రాశారు. కృష్ణ కర్ణామృతం ఎవరు రాశారు? బిల్వమంగళ ఠాకూర్. బిల్వమంగళ ఠాకూర్ రాసినటువంటి కృష్ణ కర్ణామృతానికి ఆయన వ్యాఖ్యానం రాయడం జరిగింది. అలాగే ఆయన సారంగ రంగధ, అలాగే భక్తి రక్తాకర అనేటువంటి గ్రంథాలను కూడా ఆయన రచించడం జరిగింది అనమాట కొన్ని భాగాల్లో. అంటే మనం చెప్పుకున్నట్టుగా కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఏమనేవారంటే, నేను మలంలో ఉండేటువంటి పురుగు కంటే నీచమైనటువంటి వాడిని, ఎవరైతే నా పేరు వింటారో వాళ్ళు వాళ్ళ పుణ్యాన్ని కోల్పోతారు అని చెప్పంటారు. నా పేరు ఎవడైతే వింటాడో వాడు పుణ్యం అంతా పోతుందంటారు. కానీ నిత్యానంద ప్రభు యొక్క దయ వలన నేను శ్రీ చైతన్యుల యొక్క వైభవాలను రాయగలుగుతున్నానని చెప్పంటారు. పక్కనే ఉంటారు, నేను మలంలో పురుగు కంటే నీచమైన వాడిని, నా పేరు ఎవరు వింటే వాళ్ళ పుణ్యం అంతా పోతుంది, కానీ నిత్యానంద ప్రభు యొక్క కృప ఎలాంటిదంటే ఆయన కృప వల్ల నేను శ్రీ చైతన్యుని యొక్క వైభవాల గురించి రాయగలుగుతున్నాను అని చెప్పంటారు. మరి ఆయన వృద్ధుడైనప్పటికీ, బలహీనుడైనప్పటికీ, దాదాపుగా గుడ్డివాడైనప్పటికీ ఆయన గొప్ప స్పష్టతతోటి భక్తితోటి రాశారనమాట చైతన్య చరితామృత. అందుకే చైతన్య చరితామృతంలో ఆయన ముందు తన గురువులను కీర్తిస్తూ రాస్తారు ముందు. అలాగే ముగింపులో కూడా మరి ఈ ప్రార్థనతోనే ముగిస్తారు. మరి చైతన్య చరితామృతాన్ని రాయడం ముగిసిన తరువాత ఆయన మౌనంగా వృందావన ప్రాంతంలో శ్రీ రాధాకుండం దగ్గర భజన చేసుకుంటూ గడిపేశారు. ఆయన అక్కడ నుంచే రాధాకుండం నుంచే రాధాకృష్ణుల యొక్క అలాగే చైతన్య మహాప్రభు నిత్యలీలలో ప్రవేశించారు. ఆయన యొక్క సమాధి ఏదైతే ఉందో అది రాధాకుండం దగ్గర ఉంది. రఘునాథదాస గోస్వామి ఎవరైతే తన ప్రియమైనటువంటి ఆధ్యాత్మిక గురువు, ఆయన సమాధి పక్కనే ఈయన సమాధి కూడా ఉంటుంది. ఎవరిది? కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారికి. మరి చైతన్య చరితామృతం ఏదైతే ఉందో మరి మనం చూస్తే గౌడీయ వైష్ణవ సాహిత్యంలో అది గొప్ప శిఖామణిగా పరిగణించబడుతుంది. శిఖామణి అంటే ఏమిటి? శిఖలో ధరించేటువంటి మణి. మరి శ్రీల అభయ చరణారవింద భక్తివేదాంత స్వామి వారు దాన్ని ఆంగ్ల భాషలోకి రాశారు. తర్వాత అది ఎన్నో భాషల్లోకి అనువాదం అయింది. మన తెలుగులో కూడా ఉంది, తమిళంలో ఉంది, అన్ని భాషల్లో ఉంది. శ్రీల ప్రభుపాదులు గారు ఏమంటారంటే, చైతన్య చరితామృతం చదవడం ద్వారా వ్యక్తి వాస్తవంగా కృష్ణుడిని అర్థం చేసుకోగలడు. ఆయన ఏమంటారంటే ఆధ్యాత్మిక జీవితానికి ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పంటారు. మరి శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి వారిని శాస్త్రాచార్యులు అని చెప్పంటారు, భక్తి కావ్యకర్త అని చెప్పంటారు. ఇలా అని అనేక రకాల బిరుదులతో ఆయన్ని కీర్తిస్తుంటారు. ఆయన రాసినటువంటిది శ్రీరూప రఘునాథ పదే యార ఆశ చైతన్య చరితామృత కహే కృష్ణదాస అని చెప్పంటారు. ఏమంటారంటే నా యొక్క ఆశని దేనిపై లగ్నం చేస్తున్నాను? రూప రఘునాథుల యొక్క పాదపద్మాలపై లగ్నం చేస్తున్నాను. ఆ విధంగా రూప రఘునాథుల యొక్క పాదపద్మాలపై నా ఆశను లగ్నం చేస్తూ కృష్ణదాసుడు చైతన్య చరితామృతాన్ని రచిస్తున్నాడు అని చెప్పి ప్రతి అధ్యాయం చివరిలో కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఇది మరి కృష్ణదాస కవిరాజ గోస్వామి యొక్క జీవన విశేషాలు. శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామికి జయ. ఇక తరువాత ఈరోజు మరొక గోస్వామి యొక్క తిరుభావ దినోత్సవం. ఎవరు? శ్రీల రఘునాథ భట్ట గోస్వామి. ఆయన యొక్క తిరుభావం కూడా ఈరోజు. రఘునాథ భట్ట గోస్వామి సుమారుగా 1505వ సంవత్సరంలో ఆయన కాశీ పట్టణంలో జన్మించారు. వారణాసిలో జన్మించారు ఆయన రఘునాథ భట్ట గోస్వామి. మరి కాశీ అంటే మనకు తెలిసిందే, వైదిక విద్యాపీఠం అన్నమాట. ఎక్కడి నుంచో అందరూ కూడా వెళ్ళి అక్కడ దేశవ్యాప్తంగా వెళ్ళి అక్కడ అందరూ కూడా అధ్యయనం చేసేవారు. ఆయన తండ్రి ఎవరు అంటే తపన మిశ్రా. తపన మిశ్రా ఎవరు? చైతన్య మహాప్రభు యొక్క చాలా సన్నిహితమైనటువంటి భక్తుడు, గొప్ప పేరుగాంచినటువంటి బ్రాహ్మణుడు తపన మిశ్రా. ఈ తపన మిశ్రా పూర్వం మహాప్రభుని తూర్పు బెంగాల్లో కలిశారు. ఆ తర్వాత ఆయన చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ మేరకు వారణాసిలో స్థిరపడ్డారు తపన మిశ్రా. మరి ఆ తపన మిశ్రా యొక్క పుత్రుడే రఘునాథ భట్ట గోస్వామి. మరి రఘునాథ భట్ట ఆయన బాల్యం నుండే ఈ భక్తి వాతావరణంలో, వైదిక సంస్కృతిలో, సాధువుల యొక్క సాంగత్యంలో ఆయన ఎదిగారు. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు వారణాసికి వచ్చారో, అంటే ఆయనకు దక్షిణ భారతదేశ యాత్ర ముగించుకున్నాక చైతన్య మహాప్రభు
వారణాసి పట్టణానికి వస్తారు. వారణాసి వెళ్ళి అక్కడ 2 నెలల పాటు తపన మిశ్ర మరియు చంద్రశేఖర ఆచార్య యొక్క గృహాల్లో చైతన్య మహాప్రభు ఉన్నారన్నమాట 2 నెలల పాటు. ఆ సమయంలో చాలా యుక్త వయసులో ఉన్నటువంటి రఘునాథుడు, అంటే చాలా చిన్న వయసు అప్పుడు, అతనిది 10 నుంచి 12 సంవత్సరాల వయసు. ఎవరిది? రఘునాథ భట్ట గోస్వామి. ఆ వయసులో చైతన్య మహాప్రభు సాంగత్యం దొరికింది. ఆయన చైతన్య మహాప్రభుని స్వయంగా సేవించారనమాట. అంటే చైతన్య మహాప్రభు యొక్క ఆయన యొక్క పళ్ళాలు ఇవన్నీ కూడా కడగడం, ఆయన యొక్క పాత్రలు, ఉద్ధరిణి, కమండలం ఇవన్నీ కూడా కడగడం, అలాగే చైతన్య మహాప్రభుకి ఆయన పాద సంవాహనం చేసేవారు, అంటే కాళ్ళు పట్టేవారు అనమాట, కాళ్ళు నొక్కేవారు. అలాగే చైతన్య మహాప్రభు యొక్క అమృత తుల్యమైనటువంటి మాటలను వినేవారు ఆయన. మరి మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు చాలా అనురాగంతో రఘునాథ భట్ట గోస్వామికి, రఘునాథ భట్టునికి తన ఆశీర్వాదాలను అలాగే ఆయన ప్రసాదాన్ని కూడా ఇచ్చారనమాట. స్వయంగా ఆయన యొక్క ప్రసాదం అంటే ఆయన యొక్క ఎంగిల్ని ఇచ్చారు. శ్రీ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి రాస్తారు ఎవరి గురించి? రఘునాథ భట్ట గోస్వామి గురించి. ఏమంటారంటే చైతన్య చరితామృతం అంత్యలీలలో రాస్తారన్నాడు 13వ అధ్యాయం 121, 122 శ్లోకాల్లో. ఈ రఘునాథుడు తపన మిశ్ర యొక్క పుత్రుడు, ఎల్లప్పుడూ కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వ్యక్తిగత సేవను గొప్ప భక్తితో చేసేవాడు. మరి మహాప్రభు గొప్ప ఆప్యాయతతో అతని యొక్క సేవను స్వీకరించారు అని చెప్పంటారు. మరి మహాప్రభు వారణాసి నుండి నిష్క్రమించి జగన్నాథపురి వెళ్ళిపోయిన తర్వాత రఘునాథుడు అక్కడ వారణాసిలోనే తన యొక్క చదువును కొనసాగించారు. ఆయన శ్రీమద్ భాగవతంలో నిపుణుడయ్యారు. శ్రీమద్ భాగవతంలో నైపుణ్యత అంటే ఏమిటి? కేవలం దాని యొక్క అర్థం అంటే తత్వజ్ఞానంలో మాత్రమే కాదు, భాగవతం యొక్క రసజ్ఞానంలో కూడా ఆయన గొప్ప నిష్ణాతుడయ్యారు. అంటే రసజ్ఞానం అంటే ఏమిటి? భాగవతంలో మనకి శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య రసాలు కనిపిస్తుంటాయి కదా. ఈయన రసాచార్య అనేవారు అనమాట. చూడండి, ఆయన మొత్తం వాటన్నిటినీ కూడా గొప్పగా విశ్లేషణ చేయగలిగేవారు. ఇంకా విశేషం ఏంటంటే రఘునాథ భట్ట గోస్వామి యొక్క స్వరం చాలా మధురంగా ఉండేది అనమాట. అందుకే ఆయన చేసిన పని ఏమిటంటే రఘునాథ భట్ట గోస్వామి వారు భాగవతం యొక్క శ్లోకాలని చాలా లయబద్ధంగా పాడుతూ ఉండేవారు. అంటే ఆయన ఏమి ప్రవచనాలు ఇచ్చేవారు కాదు. రఘునాథ భట్ట గోస్వామి ఏమి ప్రవచనాలు ఇచ్చేవారు కాదు, దాని గురించి భాష్యం అర్థం ఏం చెప్పేవారు కాదు. ఆయన చేసేదల్లా ఏమిటంటే ఒక దగ్గర కూర్చొని భాగవత శ్లోకాలని చాలా మధురంగా లయబద్ధంగా పాడుతూ ఉంటే అది విన్నవారందరూ కూడా కృష్ణ ప్రేమతో ఏడ్చేవారట. చూడండి, ఆయన యొక్క గానం విని, ఆయన మధురమైనటువంటి గానం విని వారు ఏమిటంటే ఆనంద బాష్పాలతో అది వింటూ అక్కడ, ఎందుకంటే ఆ రోజుల్లో అందరికీ సంస్కృతం అర్థమైపోయేది కదా. ఇప్పట్లాగా ఇది ఇప్పుడు అనువాదం చదువుతున్నాం, భాష్యం చదువుతున్నాం అని చెప్పక్కర్లే. వాళ్ళ సంస్కృతం నేరుగా తెలుసు కాబట్టి నేరుగా శ్లోకం చెప్తే అర్థమైపోతుంది. ఆయన పాడేటువంటి విధానాన్ని విని వారు ఎంతో కూడా కృష్ణ ప్రేమకి పొందేవారట వాళ్ళందరూ, విన్నవారందరూ. మరి ఆయన యొక్క చదువు పూర్తి చేసుకున్న తర్వాత వారణాసిలో రఘునాథ భట్ట ఆయన జగన్నాథపురి వెళ్ళారు మహాప్రభువుని దర్శించడానికి. మళ్ళీ ఎప్పుడైతే అంటే బృందావనం వెళ్ళడానికి ముందు జరిగిన విషయం అని చెప్తున్నారు. చదువు అయిన తర్వాత మళ్ళీ జగన్నాథపురి వెళ్ళారు మహాప్రభుని దర్శించడానికి. అక్కడికి వెళ్ళి 8 నెలల పాటు ఉన్నారు. 8 నెలల పాటు చైతన్య మహాప్రభుని వ్యక్తిగతంగా సేవించారు. ప్రతిరోజు ఆయన సేవ ఏమిటంటే కాళ్ళు పట్టడం, అలాగే చైతన్య మహాప్రభు కోసం వండడం, అలాగే చైతన్య మహాప్రభు యొక్క బోధనలను నిరంతరం శ్రవణం చేయడం, ఆయన యొక్క వైభవాన్ని కీర్తించడం. మరి మహాప్రభు ఆయన చేసినటువంటి సేవకి ఎంతగానో మెచ్చుకొని, రఘునాథ భట్టుని యొక్క సేవను మెచ్చుకొని ఏమని చెప్పారంటే, రఘునాథ భట్టునితో నువ్వు వివాహం చేసుకోవద్దు, నువ్వు ప్రాపంచికమైనటువంటి పనుల్లో నిమగ్నం అవుతూ నిరంతరం శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తూ ఉండు, కీర్తిస్తూ ఉండు, ఎల్లప్పుడూ కూడా కృష్ణుడిని నీ యొక్క నాలుకతో సేవిస్తూ ఉండు, ఎల్లప్పుడూ కూడా కృష్ణుడిని కీర్తిస్తూ ఉండు అని చెప్పారు. అదే ఆయనకి చెప్పిన సేవ. మరి ఎప్పుడైతే ఈ ఆదేశం తీసుకున్న తర్వాత రఘునాథుడు మళ్ళీ వారణాసికి తిరిగి రావాల్సి ఉందో, ఇప్పుడు మహాప్రభు ఏం చేశారంటే తన మెడలో ఉన్నటువంటి పూలమాలను ఇచ్చి స్వయంగా రఘునాథ భట్టుకి తన పూలమాల ఇచ్చారు. అలాగే జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని కూడా ఇచ్చారండి. 2 ఇచ్చి నువ్వు ఇంట్లో ఈ 2టిని పూజించుకోమని చెప్పారు. చైతన్య మహాప్రభు ఆయన ఆశీర్వదించారు. ఏమనంటే నువ్వు ఎప్పుడైతే బృందావనం వెళతావో అక్కడ రూప సనాతనులను గొప్ప విధేయతతో సేవించు, అప్పుడు నీకు కృష్ణుని యొక్క కృప లభిస్తుంది అని చెప్పారు. మరి చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞను స్వీకరించి రఘునాథ భట్ట తర్వాత ఆయన బృందావనానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి యొక్క మార్గనిర్దేశకత్వంలో ఆయన ఉన్నారు, అక్కడ జీవించారు.
మరి ఆయన బృందావనం వెళ్ళేటప్పుడు తనతో పాటుగా చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి పూలదండ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ గొప్ప గౌరవంతో వాటిని పూజిస్తూ ఉండేవారు. మరి గోస్వాములందరికీ కూడా ఈయన చాలా ప్రియమైనటువంటి వాడు. ఎవరు? రఘునాథ భట్ట గోస్వామి. ఎందుకంటే ఆయన చాలా పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు. ఎన్నడూ ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు. అంటే సోది అని చెప్పి అంటాం కదా, అది ఎప్పుడు కూడా చెప్పేవారు కాదు. ఎప్పుడు ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు. భాగవతాన్ని చాలా మధురంగా పారాయణం చేసేవారు. నిరంతరం కృష్ణనామాలు చెప్పిస్తూ ఉండేవారు. కాబట్టి ఇవి ఆయన యొక్క విశేషాలు అనమాట. ఇంకా ఆయన ఏమనేవారంటే ఈ భాగవతం ఏదైతే భాగవతం పట్ల ఆయనకి చాలా శుద్ధమైనటువంటి ప్రేమ కలిగి ఉండేవారు. ఏమనేవారంటే ఈ భాగవతం అనేది నేరుగా కృష్ణుడే అని చెప్పి చెప్తూ అందరికీ ప్రచారం చేసేవారు. ఆయన ఎప్పుడు కూడా ఇంకా చెప్పుకున్నట్టుగా ప్రవచనాలు ఇవ్వలేదు. ఆయన పాండిత్యమో లేకపోతే ఎలాంటి కీర్తి పొందలేదు. ఆయన కేవలం ప్రేమతో ఈ యొక్క భాగవత శ్లోకాలు పాడుతుండేవారు. ఆయన శ్లోకాలు విన్న వాళ్ళందరూ కూడా మారిపోయారు. మరి రఘునాథ భట్ట ఆయన ఎప్పుడు కూడా మందిరాలను స్వయంగా స్థాపన చేయలేదు. కానీ రఘునాథ భట్ట యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనంతర కాలంలో బృందావనంలో గోవిందదేవ మందిరాన్ని నిర్మించారు. మరి గోవిందదేవ మందిరం అంటే ఆనాటి కాలానికి అత్యంత గొప్ప మందిరం అది బృందావనం. మరి ఆయన యొక్క శిష్యులలో పేరుగాంచిన వాడు కృష్ణదాస అనేటువంటి వాడు. ఆయన గొప్ప భక్తునిగా అలాగే ఈ వైష్ణవ నిర్మాణాన్ని గొప్పగా ప్రోత్సహించాడు. అంటే ఈ మందిరం ఏదైతే ఉందో, గోవిందదేవ మందిరం ఏదైతే ఉందో అది వాస్తవానికి రూపగోస్వామి కట్టించారు. అంటే రూపగోస్వామి యొక్క ఆదేశం మేరకు నిర్మించారు. కానీ నిర్మించింది ఎవరంటే రఘునాథ భట్ట గోస్వామి యొక్క శిష్యుడైనటువంటి కృష్ణదాస్ అనేటువంటి ఆయన ఆ మందిరానికి నిర్మాణానికి కావాల్సినటువంటి ధనాన్ని సమకూర్చడం అన్ని కూడా చేశారు. మరి ఆయన స్వయంగా ఏ విధమైనటువంటి గ్రంథాలు రాయలేదు. మరి రూప సనాతన గోస్వాములు ఈ రఘునాథ భట్ట గోస్వామిని తమ యొక్క తమ్ముడుగా భావించేవారు స్వయంగా. అలాగే రఘునాథ భట్ట గోస్వామి శ్రీ రఘునాథదాస గోస్వామికి చాలా ప్రియమైనటువంటి స్నేహితుడు. తర్వాత మరి ఈ బృందావనంలో రూపగోస్వామి స్థాపించిన దేవాలయం ఏదైతే ఉందో గోవిందదేవ మందిరం, అక్కడ సేవను శ్రీ గోపాల భట్ట గోస్వామి కొనసాగించారనమాట. ఆయన యొక్క శిష్యులు కొనసాగించారు. ఆయన కూడా మరి ఈ రోజునే అశ్వయుజ మాసం ద్వాదశి నాడు ఆయన తిరోభవించారు. రఘునాథదాస గోస్వామి అలాగే కృష్ణదాస కవిరాజ గోస్వామి ఇద్దరూ తిరోభవించిన రోజున ఆయన కూడా తిరోభవించారు. అంటే అదే రోజున కాదు, అదే తిథిన. మరి ఆయన యొక్క సమాధి ఎక్కడుందంటే రాధాకుండంలోనే ఉంది. ఇది కూడా ఈ ఇతర గోస్వాముల యొక్క సమాధుల పక్కన ఇది కూడా ఉంది. మరి రఘునాథదాస గోస్వామి సమాధి పక్కనే ఆయన యొక్క సమాధి మందిరం మనం చూడొచ్చు, రఘునాథ భట్ట గోస్వామి. సో ఇది వాళ్ళ గురించినటువంటి విశేషాలు. ఇక మనం చూసాం శ్రీ రఘునాథ దాస గోస్వామి ఆయన రాధాకుండంలో శ్రీ శ్రీ రాధాకృష్ణుని నర్చించేవారు. కానీ ఆయన దగ్గర రఘునాథ దాస గోస్వామి గురించి చెప్తున్నాను. ఆయన దగ్గర ఒక సాలగ్రామ శిల ఉండేది, దాన్ని ఆయన పూజిస్తూ ఉండేవారు. మరి రఘునాథ దాస గోస్వామి వారి యొక్క అనుచరులైనటువంటి జైపూర్ మహారాజు నరోత్తమ సింగ్ అనేటువంటి రాజు, అలాగే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు రఘునాథ దాస గోస్వామి వారి యొక్క ఆదేశాల మేరకు రాధాకుండాన్ని, శ్యామకుండాన్ని, ప్రస్తుతం మనం ఏదైతే బృందావనం వెళితే రాధాకుండం, శ్యామకుండం ఉంటాయో వాటిని అభివృద్ధి చేసింది వారేని అనమాట. అప్పుడు ఆయన ఏమి మందిరాన్ని నిర్మించలేదు. ఇక రఘునాథ భట్ట గోస్వామి వారు ఆయన కూడా మందిరాన్ని నిర్మించలేదు. కానీ ఆయన యొక్క అనుచరులు ఈ శ్రీ గోవిందదేవ మందిరాన్ని వారే సేవించేవారు అనమాట. కూడా చూసాం మనం. ఇవి వాళ్ళ యొక్క విశేషాలు. ఇలా ఈ గోస్వాముల యొక్క విశేషాలు అనేక ఉన్నాయి. మనం చూస్తే బృందావనంలో గోస్వామి మందిరాలు అంటే అందరికీ తెలుసు, ప్రఖ్యాతమైనవి. అందులో శ్రీ గోవిందదేవ మందిరం రూపగోస్వామి వారు నిర్మించింది.
శ్రీ మదన మోహన మందిరం ఏదైతే ఉందో రాధా మదన మోహన్ మందిరం అది సనాతన గోస్వామి నిర్మించారు. శ్రీ రాధారమణ మందిరం అది శ్రీ గోపాల భట్ట గోస్వామి నిర్మించారు. రఘునాథ భట్ట గోస్వామి ఆయన శిష్యులు ఈ గోవిందదేవ మందిరాన్ని సేవించారు. ఇవి వాళ్ళ యొక్క విశేషాలు. అలాగే జీవ గోస్వామి రాధా దామోదర మందిరాన్ని నిర్మాణం చేశారు బృందావనం. కాబట్టి ఆ విధంగా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే ముగ్గురు గొప్ప ఆచార్యులు వాళ్ళు తిరోభవించినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి వారిని ఆ విధంగా మనం స్మరించవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పవచ్చు. శ్రీ రఘునాథదాస గోస్వామి తిరోభావ దినోత్సవం की जय. श्री रघुनाथ भट्ट गोस्वामी तिरोभाव दिनोत्सव की जय. श्री कृष्णदास कविराज गोस्वामी तिरोभाव दिनोत्सव की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. वांछाकल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. ఎవరు చేయొచ్చారు? ప్రశ్న ఏమైనా ఉందా? మురళీకృష్ణ గారు. ప్రభుజీ, నాకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ గురువులందరికీ సాక్షాత్కారం జరిగిందంటారా? మీ ప్రశ్న ఏమిటి మళ్ళీ చెప్పండి. వాళ్ళ సాధనల చేత వాళ్ళు బృందావనానికి వెళ్ళారంటారా? అవును. ఓకే. ప్రశ్న ఏమైనా ఉందా? లేదు. ఓకే. హరే కృష్ణ.